హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది గులాబ్ జామున్కి అనమాట ఫ్రెండ్స్, 2 ప్యాకెట్లు అనమాట. ఈ గ్లాస్తో 2 ప్యాకెట్లకి ఒక ప్యాకెట్ ఈ గ్లాసుడు పౌడర్ అయిందనమాట ఫ్రెండ్స్. ఇది 2 ప్యాకెట్లు కాబట్టి 2 గ్లాసులు అనమాట ఫ్రెండ్స్. ఇది పిండి అనమాట, గులాబ్ జామున్కి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, రెండు గ్లాసులు పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది గులాబ్ జామున్ ప్యాకెట్ ఫ్రెండ్స్. తగినంత వాటర్ కలుపుకోవాలన్నమాట. 2 గ్లాసులతో పిండి అనమాట. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ పౌడర్ని కొంతమంది ఏంటంటే మిల్క్ అంటే పాలతో కలుపుకుంటారు, కొంతమంది ఏంటంటే ఎక్కువ ఏంటంటే వాటర్తోనే కలుపుతారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది అండ్ అది ఈ విధంగా ముద్దలా అవుద్ది అనమాట. దాన్ని నెయ్యి పోసుకుని ఈ విధంగా ఉండలా చుడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అమ్మ చూడుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఉండలు చుట్టేస్తాం అనమాట. ఫ్రై చేయడానికి రెడీగా ఉన్నాయి గులాబ్ జామున్స్ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ ఇది ఆయిల్ కాగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై చేయడానికి గులాబ్ జామున్స్ రెడీగా ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, పాకం కూడా రెడీ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది నెయ్యి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఫ్రై చేయడానికి గులాబ్ జామున్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఈ 2-3 గరిటెలు వేసారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇవి ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, గులాబ్ జాములు ఇవి ఫ్రై చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఫ్రెండ్స్ కేజీ షుగర్ అనమాట పాకానికి. కేజీ పంచదార అన్నమాట. 2 గ్లాసులు గులాబ్ జామున్ పౌడర్కి. ఇది పంచదార పాకం పొయ్యి మీద పెట్టామన్నమాట ఫ్రెండ్స్. ఇది కాగుతుందన్నమాట, పాకానికి రెడీ అవుతాకి రెడీగా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, యాలక్కాయని ఈ విధంగా చెత్తపడుతుంది అనమాట అమ్మ. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇది పాకం రెడీ అవ్వచ్చింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇందులో యాలక్కాయలు కూడా వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, యాలక్కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇవి యాలక్కాయలు కొట్టి అలా పెట్టారన్నమాట. దాని యొక్క గింజలు ఇందుట్లో వేసేయాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అయిపోయినమాట ఫ్రై. చూడండి, అందుట్లో వేస్తున్నాం ఒక్కొక్కటి.
విధంగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ గోల్డ్ కలర్లో రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి అన్నీ ఒకటే కలర్లో వేగేసినాయి అనమాట. తీసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి. చేస్తాను ఎక్కువ ఎక్కువ వేయద్దు. ఒక అరడగంట కానీ నీకు చాలు. చూస్తారు నూనె ఉంటుంది. ఎందుకంటే అయిపోయినమాట ఫ్రై. చూడండి అందుకు వేస్తున్నాం ఒక్కొక్కటి. అన్నీ ఒకటే కలర్లో వేగేసినాయి అనమాట. తీసేస్తున్నాను అనమాట. చూడండి. చేస్తాను కాదు ఎక్కువ ఎక్కువ వేయద్దు. ఒక అరడగంట కానీ నీకు చాలు. చూస్తారు నూనె ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ కంప్లీట్గా అయిపోయింది. పాకంలో ఊరుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి. గులాబ్ జామ్స్ స్వీట్ రెసిపీ.